దేవుడు నమ్మిన వాడు ఎలా ఉంటాడు చూడండి ఒక మాట. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూస్తే, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 8. వాడు పై వచ్చిన చదువు అమ్మ. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె నుండును. దాని ఏర్లు తన్నును, భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, కాపు మానదు. అంటే దేవుడిని నువ్వు ఆశ్రయించి బతికితే, దేవుడి దగ్గరగా ఉండి నువ్వు జీవిస్తూ ఉంటే, మన జీవితాల్లో దేవుని ఆడుకుని ఉంటే, మనం చెట్టు ఎలాంటిది అంటే చక్కగా ప్రవహించే నది పక్కన నాటబడి లోపలికి వేరుతన్ని బలంగా ఎదిగి ఎప్పుడు పచ్చగా ఉండేటువంటి ఒక చెట్టు లాంటి జీవితం నీది నాది అవుతుంది అని చెప్తున్నాడు ప్రేమ దేవుడు వల్ల. దేవుణ్ణి ఆనుకుని ఉంటే, దేవుడి మీద మనం ఆధారపడి ఉంటే మన జీవితం అలా అవుతుంది. కానీ మనం దేవుడికి దూరంగా బ్రతికే స్థితిలో ఉన్నామేమో. ఒకసారి ఈ మాటలను బట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం, విమర్శించుకుందాం. వీలైతే దేవుని దగ్గరగా రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. వద్దా? ప్రయత్నం వద్దా? ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. ఎలాంటిదంట అది? వర్షం పడని కాలాన్ని కూడా ఏమిస్తుందంట? ఫలాన్ని ఇస్తుందంట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే దేవునిలో మనం ఉంటే అంత పచ్చగా ఉంటామనే చెప్తున్నాడు. మీరు నన్ను ఆదుకుని ఉంటే మీకు కష్టాలు వచ్చినా అదో వెట్టగలిగినా భయపడలేదంట. అంటే కష్టం వచ్చినా దీనికి ఏం భయం లేదంట. వర్షం పడకపోయినా దీనికి ఏమి దిగులు లేదంట. వర్షం పడకపోవడం అంటే కష్టమే కాదా? కష్టమే. విపరీతమైనటువంటి ఎండ వచ్చినా కానీ దీనికి ఏమి భయం లేదంట. ఎందుకంటే జీవధారల యొద్ద నాటబడిన మొక్కగా ఉంది, ఎప్పుడు ప్రవహించే నీటి దగ్గర. ఆ చెట్టు ఎండా తెలియదు, లేకంటే వర్షాభావము తెలియదు, ఏమి తెలియదు దానికి. ఎందుకంటే అది నిరంతరం నీటి ప్రవాహం ఒడ్డున నాటబడిన ఒక మొక్కలాగా కనిపిస్తుంది. అవునా కదా? వెట్టగలిగిన అది భయపడలేదు, వర్షం లేకపోయినా అది తన ఫలాన్ని ఈక మానలేదు. అలా ఉంటాడు ఎప్పుడు దేవుడిని నమ్మి దేవుణ్ణి ఆనుకున్నవాడు. అప్పుడప్పుడు నమ్ముతానంటే కుదిరేది కాదు. అది బుద్ధి పుట్టినప్పుడు నమ్ముతాను దేవుడిని అంటే, బుద్ధి పుట్టినప్పుడు దేవుడి దగ్గరికి వస్తానంటే కుదిరేది కాదు. అది ఎప్పుడు మనం దేవుణ్ణి ఆనుకుని ఉంటే ఆ మాట చెప్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. ఒకసారి మరలా మా వచ్చాం 7:8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. అంటే ఎండాకాలం వేడి వెట్టగలిగినను దానికి భయపడను, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని అంటే కరువు పరిస్థితుల్లో కూడా అది కాపు మానదు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడి పరిస్థితి అంత గొప్పగా ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. దేవుని మీద ఆధారపడి బ్రతికే వాడి పరిస్థితి అలా ఉంటుంది. నీకు ఏమి లేకుండా పోయినాయి, ఖచ్చితంగా దాని సమయాల్లో నీకు అన్ని సమకూరుతాయి ప్రేమ దేవుని వల్ల. దేవుణ్ణి మనం అంత బలంగా అంత గుడ్డి, ఆయన దేవుడు కనుక ఇచ్చిన మాట తప్పేవాడు కాడు, కనుక మోసం చేయని వాడు కాడు. కనుక మనం నమ్మాలని మనిషిని 20 సార్లు పరీక్షించ తప్పలేదు, కానీ దేవుడికి ఏ పరీక్ష ఉండకూడదు, గుడ్డిగా నమ్మేయాల్సిన పరిస్థితి. అలాంటి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మీరు ఎప్పుడు ఫలంగా పచ్చగా ఫలించాలి అని అంటే మీరు ఎప్పుడు కూడా నన్ను ఆధారం చేసుకొని బతకాలి. ఆయన మాటల మీద మన జీవితాలు కొనసాగాలి. ఆయన మాటల ప్రకారంగా మన బ్రతుకులు కొనసాగినప్పుడే మనం ఆయన చెప్పినట్టుగా పచ్చగా ఉండే ఒక చెట్టులాగా మనం బ్రతకగలం. దేవుని వల్ల ఆలోచించండి. మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయిస్తేనే సరిపోదు. గుర్తుపెట్టుకోండి, నేను దేవుణ్ణి ఆశ్రయించానండి,
ఇంకేముంది నాకు భయము అని మనం అనుకుంటామేమో. కేవలం ఆశ్రయించినంతనే సరిపోదు, కేవలం ఆశ్రయిస్తేనే సరిపోదు. బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. ఆశ్రయించిన వాడు చేయవలసిన పని ఒకటి ఉంది. ఆ పని చేస్తూ పోతే కంటిన్యూస్ గా ఆగకుండా, అప్పుడు గొప్పగా ఫలిస్తావు. అదేంటి అంటే మీ అందరికీ తెలిసినటువంటిది. మొదటి కీర్తన దావీదు గారి కీర్తన 4 వచనాలు చదవండి. నడవక, నిలవక, కూర్చుండక, ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు, చదువువాడు కాదు, ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడైన వాడు ఎలా ఉంటాడో కింద చెప్తున్నాడు. అతడు ఎవరు పై చెప్పిన సందర్భాలన్నీ ఎవరైతే పాటిస్తాడో వాడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు ఇంతకు మించి ఆదరణ మన జీవితాలకు ఏం కావాలి చెప్పండి? నా మాటలు వినండి, వాటి ప్రకారం మీ జీవితాలు మార్చుకోండి. నా మాటలనే నిరంతరం మీరు ధ్యానించండి. అప్పుడు మీరు ఎలా ఉంటారంటే, వీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక, ఎప్పటికీ నీ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టునే. ఎప్పుడు మనం మంచి చెట్టునే అంటాం. అలా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. అంతే, అంత మాత్రమే కాదు, వాడు ఏం చేసినా దేవుడు సఫలపరుస్తాడు. వాడు ఏం చేసినా దేవుడు అంటే దేవుడు మాటలకు లోబడి భయభక్తులు కలిగి దేవుడి మీద బ్రతికితే అతను ఏం చేసినా దేవుడు సఫలపరుస్తాడు. మీరు యోసేపు గారిని చూడండి. యోసేపు గారిని చూస్తే పోతీఫెరస్ గారి ఇంట్లో తప్పు చేయడానికి భార్య ప్రేరేపించినా అతను ఒప్పుకోడు. అంతకు ముందే ఏం గ్రహిస్తాడంటే పోతీఫెరస్, యోసేపు చేయనదంతయు దేవుడు సఫలపరచుతుండేనని ఎరిగి అతన్ని తన ఇంటి మీద అధికారిగా నియమిస్తాడు. అంటే యోసేపు గారు ఎలా ఉన్నారు అంటే ఈ మాదిరి ఉన్నారు. దావీదు గారు చెప్పిన మాట ప్రకారంగా ఉన్నారు. అంతే, ఆయన ఏం చేసినా సఫలపరుస్తున్నాడా లేదా దేవుడు? సార్ మీరు ఆలోచించండి. మన జీవితాలలో కూడా మనం పట్టిందల్లా బంగారంగా అనిపించాలి అని అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుడు మనం చేసిన ప్రతి పనిని సఫలపరచాలి అంటే మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉండాలి? నాకు నచ్చినట్టుగా ఉండాలి కదా. దేవుడికి నచ్చినట్టుగానేనా? దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. యోసేపు గారి జీవితం అలా ఉంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. దుష్టుల మార్గంలో నడవక, అభాసకులు కూర్చోక, పాపుడు మానవం నెనవక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము, రాత్రి పగలు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనం ధ్యానించట్లేదు కదా. దివారాత్రం పక్కన పెట్టండి, వారానికి ఒక రోజు కూడా దాన్ని మేము ధ్యానించట్లేదు అని చెప్పాలి. మనం గుడ్డు మీద చేసుకుని చెప్పాలి.